హలో వ్యూవర్స్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఎంత కాదనుకున్నా మన జీవితంలో కొన్నిసార్లు ఎంతో కొంత స్ట్రెస్కి గురికాక తప్పదు. పని, కుటుంబం, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కలిపి మన శరీరంలో కార్టిజాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ పెరగడానికి కారణమవుతాయని తెలుసా? మనసు చిరాగ్గా ఉంటుంది, ప్రతి విషయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన, నిద్రలేమి, బరువు పెరగడం, ఇలాంటివి ఒకటా రెండా? లైఫే హోప్లెస్గా మారిపోతుంది. ఉన్నది ఒకటే జీవితం. ఇలాంటి జీవితాన్నైతే మనం కోరుకోం కదా. మరి స్ట్రెస్ని నేచురల్గా ఎలా కంట్రోల్ చేయవచ్చో చూద్దాం. నంబర్ 1, స్టే కనెక్టెడ్. స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు ఎట్టి పరిస్థితిలో ఎక్కువ సమయం ఒంటరిగా గడపకండి. ప్లేస్ మార్చండి. మన అనుకునే మనుషులతో కలిసిపోండి. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ మనసుకు నచ్చిన వాళ్లతో కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకోండి. దానివల్ల స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించే మరియు ప్రేమ స్నేహభావాన్ని పెంచే హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. అప్పుడు కొద్ది టైంలోనే మీ మనసు ఆహ్లాదంగా, తేలికగా మారిపోతుంది. మనుషులతో మాట్లాడండి, మనుషులతో గడపండి. నంబర్ 2, డీప్ బ్రీతింగ్. ఇది మీరు చాలాసార్లు విన్నదే అయినా కూడా నేను చెప్పే ఒక్క విషయం గమనిస్తారా? డీప్ బ్రీతింగ్ ఎందుకు చేయాలి? మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఊపిరి 2-3 రెట్లు వేగంగా మారుతుంది. తల పట్టేసినట్టుగా బరువుగా మారుతుంది. బ్లడ్ ప్రెషర్లో మార్పులు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి, పూర్వస్థితికి తీసుకురావడానికి డీప్ బ్రీతింగ్ 100% అవసరమవుతుంది. ఇలా చేయండి. ఒక 4 సెకండ్లు నెమ్మదిగా శ్వాస లోనికి తీసుకోండి. మరో 4 సెకండ్లు శ్వాస ఆపి ఉంచి 6 సెకండ్లు నెమ్మదిగా శ్వాసని వదలండి. వదిలాక 2 సెకండ్లు అలాగే ఆపి ఉంచండి. మళ్ళీ మొదట చెప్పినట్లు 4 సెకండ్లు డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా 5 సార్లు చేయండి. మీ మైండ్ నెమ్మదించడాన్ని, స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడాన్ని మీరే చూస్తారు. మీ మైండ్ అప్పటికప్పుడే నెమ్మదించడాన్ని, స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడాన్ని మీరే చూస్తారు. నంబర్ 3, ఇన్వాల్వ్ ఇన్ ఎ వర్క్. ఖాళీగా మాత్రం ఉండకండి. ఏదైనా పనిలో పడిపోండి. ఇంటిని మరింత అందంగా సర్దుకోండి. తోట పని చేయండి. ఇంట్లో మొక్కలను సంరక్షించండి. ఒక మూవీ చూడండి, మ్యూజిక్ వినండి. ఇలా ఏదైనా పనిలో కానీ, వ్యాపకంలో కానీ నిమగ్నమైపోండి. మీ ఒత్తిడికి కారణమైన ఆలోచనల నుండి వేరే నచ్చిన ఆలోచనల వైపుకు డైవర్ట్ అవుతారు. మనసు నిమిషాల్లో తేలికపడడం మీరే చూస్తారు. నౌ 4th 1, గెట్ సన్లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్. సన్లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ పుష్కలంగా ఉన్న చోట 60% స్ట్రెస్ కంట్రోల్లో ఉంటుంది. ఊళ్ళల్లో చూడండి, ఎప్పుడూ ఆరు బయట గడిపే వాళ్ళకి స్ట్రెస్ ఉండకపోవడానికి ఇదే ప్రధాన కారణం. 4 గోడల మధ్య జీవితాన్ని గడపడాన్ని వీలైనంతగా తగ్గించుకోండి. మీరు మరింత చలాకీగా, తేలికగా మారడాన్ని మీరే చూస్తారు. మరో విషయం, ఇండియాలో 70% జనాలకి డి విటమిన్ లోపం ఉందంట. డి విటమిన్ కరెక్ట్గా బాడీకి అందేలా చూసుకోండి. ఎందుకంటే డి విటమిన్ లోపం కూడా స్ట్రెస్కి దారితీస్తుంది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డి విటమిన్ టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. ఎండ కూడా కాస్త మీ మీద పడనివ్వండి. 5th 1, మేనేజ్ యువర్ థాట్స్. ఏం జరుగుతుందో అనే ఒక ఆలోచనే స్ట్రెస్కి ప్రధాన మొదటి కారణం. తప్పేం లేదండి. ఏం జరుగుతుందో అని అనుకుంటున్నారంటే మీరు బాధ్యత గల వ్యక్తి అని అర్థం. బాధ్యత గల వ్యక్తులే ఏం జరుగుతుందో అని ఆందోళన పడతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ ప్రయత్నం మీరు చేశాక ఏది జరిగినా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లాలా, మిమ్మల్ని మీరు దృఢంగా మలుచుకోవాలి. అంతే. ఒక్కసారి పర్వతంలా మారి చూడండి. ఏ గాలివానా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏం జరుగుతుందో అనే ఆలోచనను నేను ఇది బెస్ట్గా ఎదుర్కోగలను అనే ఆలోచనగా మార్చుకోండి. మొదటి కారణం ఏం జరుగుతుందో అనే ఆలోచన అయితే, రెండవ కారణం ఏంటో తెలుసా? ఈ పరిస్థితి ఎందుకు ఇలాగే ఉంటుంది అని ఆలోచించడం కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరనుకునే ఆ పరిస్థితి ఎన్నో కోట్ల మంది ఈ భూమి మీద నిత్యం ఎదుర్కొనేదే. మీరు ఎవ్వరితో పోల్చుకొని బాధపడుతున్నా సరే, ఆ అవతలి వ్యక్తులు కూడా మీలాగా దారుణమైన బాధల్ని అనుభవించేవారే. మీకు తెలియదు అంతే. ఒకే రోజులో పగలు రాత్రి ఉండడం ఎంత సహజమో, ఒక లైఫ్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉండడం కూడా అంతే సహజం. ఫెయిల్యూర్స్లో ఉన్నవాడికి సక్సెస్ రాకమానదు. ఎంత సక్సెస్లో ఉన్నవాడైనా ఫెయిల్యూర్ని రుచి చూడక మానడు. కాబట్టి జీవితాన్ని చాలా విశాలంగా, పెద్దదిగా, విస్తృతంగా చూడండి. అలా చూస్తే చాలు, ఎక్కడైనా, ఎవరి ముందైనా, ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా, తేలికగా, ఎలాంటి స్ట్రెస్నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తూ దర్జాగా బ్రతికే జీవితాన్ని సొంతం చేసుకుంటారు.
స్ట్రెస్ని వదిలించుకోవడానికి ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నామనేది షార్ట్గా ఒక్కసారి చూద్దాం. నంబర్ 1, స్టే కనెక్టెడ్ టు పీపుల్. ఎప్పుడూ మనుషులతో మాట్లాడుతూ మనుషులతో గడపండి. నంబర్ 2, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మీ బ్లడ్ ప్రెషర్ని, గుండె వేగాన్ని, శ్వాస వేగాన్ని వెంటనే నియంత్రించేది కేవలం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక్కటే. తప్పకుండా చేయండి. నంబర్ 3, బీ ఆల్వేస్ బిజీ ఆర్ ఎక్స్ప్లోర్ యువర్ ఇంట్రెస్ట్స్. మీరు వర్క్లో బిజీ అయిపోతారో, మ్యూజిక్ వింటారో, మూవీ చూస్తారో మీ ఇష్టం, ఖాళీగా మాత్రం ఉండొద్దు. నంబర్ 4, గెట్ సన్లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్. సన్లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్లో ఉంటే చాలు 70% స్ట్రెస్ దానికదే తగ్గిపోవడం మనం చూస్తాం. ఇది మరవకండి. నౌ ఇట్ ఈస్ లాస్ట్ 5th వన్, మేనేజ్ యువర్ థాట్స్. ఏం జరుగుతుందో అనే ఆలోచనను ఇది నేను బెస్ట్గా ఎదుర్కోగలను అనే ఆలోచనగా మార్చుకోండి. ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ నేర్చుకుంటూ ఉండే మీలాంటి వాళ్ళు శిఖరంతో సమానం. ఏ గాలివాన మిమ్మల్ని ఏమీ చేయలేదు. చివరిగా మీకు ప్రశ్న, ఒక మనిషి స్ట్రెస్ నుండి బయటపడాలంటే డబ్బు అవసరమా, చుట్టూ ఉన్న మనుషులు అవసరమా? కామెంట్లో చెప్పండి, మీకు రిప్లై ఇస్తాను. మంచి వీడియోలు చూడగానే వెళ్ళిపోకూడదు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుంటే ఇప్పుడే తప్పకుండా చేయండి. ఇక్కడి వరకు చూసినందుకు మీకు నా స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. థ్యాంక్ యూ వెరీ మచ్.